పవన్ కళ్యాణ్ గారు మీరు వకీల్ సాబ్ ఒక సినిమా ఒకటి తీశారు. అది మేము చెప్పేది మీకు పురాణంగా ఉండొచ్చు. మీరు చేసిన 2 అవర్స్ సినిమా ఏదో పోతుంది, ఏదో చేస్తున్నారు మేలు అని అనుకున్నారు కదా. మీరు ఏం మేలు చేస్తున్నారు ఒక్కసారి మాకు చెప్పండి. మీ నియోజకవర్గంలో 20 టికెట్లు వచ్చిందా, ఎమ్మెల్యేలు మినిస్టర్లా అనేది కాదు, ఎవరికి మహిళలకి న్యాయం చేస్తున్నారా? ప్రతి ఒక్క ఆడది బతకలేని పరిస్థితుల్లో ఎప్పుడెప్పుడు 2029 వస్తుందా కాసుకున్నాను ఉండాం మేము. నువ్వు తప్పు చేయనప్పుడు నీ గురించి మాట్లాడి తప్పే ఉండదు. నువ్వు తప్పని నేను తప్పు చేయలేదు నిరూపించుకో. ప్రత్యక్షంగా వచ్చి చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు నీ విషయాన్ని గురించి కూడా. నిన్ను ఆదర్శంగా తీసుకుని నీ అరవ శ్రీధర్ కూడా ఒక ఆమెను అశ్లీలంగా వీడియోలు చూపిమనడం, కారులోనే తలబట్టి లాగి జుట్టుబట్టి లాగి కొట్టి బలవంతంగా కారులోనే అత్యాచారం చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా? హోమ్ మినిస్టర్ ఉండారా? ముఖ్యమంత్రి ఉండారా? డిప్యూటీ సీఎం ఏం చేస్తూ ఉన్నారు? ఇది చాలా దుర్మార్గం అండి. అసలు మొదటగా స్పందించాల్సింది వచ్చి ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు, ఆ పార్టీ అధినాయకుడు స్పందించాలి. కనీసం ఇంతవరకు కూడా స్పందించకపోగా, కనీసం నేను అక్కడ లడ్డుల్లో కొవ్వు కలిసింది అది కలిసింది అనేసి మెట్లు గడిగేసి నేను సనాతన ధర్మ అని చెప్పి అన్నీ చేసేటువంటి వ్యక్తి, ఒక ఆడపిల్ల రోడ్డు మీద పడి ఈరోజు మీ ఒక ఎమ్మెల్యే కోటం శ్రీధర్ కురవ శ్రీధర్ అనే వ్యక్తి ఇంతగా చెప్తున్నా కూడా ఇంతవరకు స్పందన లేదు. పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పిన సూక్తులు, మీరు సనాతన ధర్మము అని మీరు ఆ రోజు ఎర్ర కండువాలు వేసుకొని మెట్లు గడిగి పిలకలు వేసుకొని తిరుపతిలో చేసిన దానికి మీ ఎమ్మెల్యే ప్రవర్తించిన దానికి ఏమైనా తారతమ్యం ఉందా? అంటే మీరు మాకు వస్తుంది ఈరోజు జనసేనకు పవన్ కళ్యాణ్ అధ్యక్షుడా లేకపోతే ఇంకెవరైనా? పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు అయితే ఇంతవరకు గమనుండే, ఎప్పుడో చర్యలు తీసుకునేవాడే. ఏం నిద్రావస్థలు ఏమైనా ఉన్నారా? లేకపోతే మీ దాకా రాలేదా? మీ దాకా ప్రపంచం అంతా కూడా వస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ చెవుకి సాకలేదు.